వెల్కమ్ టు విజిల్. ప్రపంచంలో అత్యధిక సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరం చైనాలోని తైయువాన్. ఇక్కడ 4,25,255 కెమెరాలు ఉన్నాయి. ఈ సంఖ్య ఆ నగర జనాభాతో పోలిస్తే ప్రతి 1000 మందికి దాదాపు 120 సీసీటీవీ కెమెరాలు అన్నమాట. అంటే ఒక్క మనిషికి 8 సీసీ కెమెరాల నిష్పత్తిలో పర్యవేక్షణ జరుగుతుందన్నమాట. అధిక సంఖ్యలో సీసీటీవీ కెమెరాలు ఉన్న దేశం చైనా. ఆ చైనాలో ఇతర నగరాల్లో బీజింగ్, కున్మింగ్తో పాటు అనేక నగరాలు చైనాలో ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే చైనాలో క్రైమ్ రేటు చాలా తక్కువగా ఉంది. లండన్, ప్యారిస్ను అధిగమించి ఢిల్లీలో గత 7 సంవత్సరాలుగా 2,75,000 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఢిల్లీ జనాభా సుమారు 3,50,00,000. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి శాసనసభ నియోజకవర్గ పరిధిలో 4 మండలాల కేంద్రాలతో పాటు గ్రామాలను అనుసంధానం చేస్తూ సుమారు 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉండి జనాభాలో ప్రతి 200 మందికి ఒక సీసీ కెమెరా నిష్పత్తిలో వీటిని ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతులతో పాటు సామాజిక భద్రతకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. సరిగ్గా 3 నెలల క్రితం రఘురామకృష్ణరాజు గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో ఉండి మొత్తం సీసీ కెమెరాలతో అమర్చబోతున్నాము అని ఆనాడు తెలియజేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు చాలా చెబుతారు. చెప్పిన దానికి కట్టుబడి చిత్తశుద్ధితో ఎంతమంది పనిచేస్తున్నారో మీకు తెలియంది కాదు. ఈ విషయంలో రఘురామరాజు గారిని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. సీసీ కెమెరాలు ఎందుకంత ప్రాముఖ్యత అంశం అంటే శాంతి భద్రతలకు అవి ఎంతో ముఖ్యం. షాపులు, కార్యాలయాలు, ఇళ్లల్లో చోరీలు, అల్లర్లు నివారించడానికి ఉపయోగపడతాయి. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు అనే సమాచారం కోసం ఉపయోగపడతాయి. పబ్లిక్ ప్రదేశాల్లో జన సమూహాన్ని పర్యవేక్షించేందుకు, నేర సంఘటనలు జరిగితే వీడియో ఫుటేజ్ ఆధారంగా కేసులు దర్యాప్తు చేయవచ్చు. ట్రాఫిక్ నియంత్రణకు, వాహనాల గమనం, ఉల్లంఘనలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. మహిళలు, పిల్లలు ఉన్న పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు వారికి ఎక్కువ భద్రతా ధైర్యంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. దొంగతనాలు తగ్గుతాయి. నేరాలని నియంత్రించేందుకు ఇది ఒక శక్తివంతమైన సాధనం. నేరస్తులు కెమెరాలు ఉన్న చోట తప్పుడు పనులకు పాల్పడటానికి భయపడతారు. రోడ్లపై ట్రాఫిక్ కెమెరాలు ఉండటం వల్ల ప్రజలు రూల్స్ పాటించేందుకు అలవాటు పడతారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిజమైన కారణాలు తెలుసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మూసి ఆక్రమణలు తొలగించడానికి హైడ్రా చట్టం తీసుకొచ్చినట్టు ఉండిలో కాలువగట్ల ఆక్రమణలు, మరుగుదొడ్లు, మురుగునీటితో కాలువల కాలకోట కలుషితో నుంచి పర్యావరణాన్ని కాపాడటం కోసం కాలువగట్ల ఆక్రమణలు తొలగించి వారికి పునరావాసం కల్పించడాన్ని స్థానిక ప్రజలు హైడ్రా మాదిరి ఇక్కడ ఉండ్రా అని స్థానికులు చెప్పుకోవటం విశేషం. శతాబ్దాల నాటి కాలువ పూడికతీత కార్యక్రమాలు చేపట్టడం, శుద్ధి చేసిన త్రాగునీరు, ప్రభుత్వ స్కూల్స్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించడం, క్రీడా మైదానాలను ఆధునీకరించడం, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్లో పిల్లలకు చక్కటి సౌకర్యాలు కల్పించడంతో పాటు కేవలం ఉండి ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాకుండా పక్క నియోజకవర్గాల పేద పిల్లల వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో రఘురామ పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేల స్థాయిల్లో అవినీతికి పాల్పడే అంశాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు నిర్లజ్జగా పనికి ఆహార పేదల పథకంలో కూడా పందికొక్కుల్లాగా మెక్కేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో లిక్కర్ షాపు వసూళ్లు లేవు, రేషన్ బియ్యం అక్రమ రవాణా వాటాలు లేవు, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియా లేదు. అవినీతికి దూరంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి. ఉండిలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్ప. మరి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే రఘురామ సొంత నిధులతో పాటు ఆయన నెట్వర్క్, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న మానవ సంబంధాలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు సిఎస్ఆర్ ఫండ్స్ కింద పెద్ద ఎత్తున సాయం చేయటం ఉండి అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రధాన కారణం. కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపై మాత్రమే ఆధారపడకుండా స్వంతంగా ఎంతో కొంత ప్రజలకు మంచి చేయాలనే స్థానిక నాయకత్వం, ఆ తపన ఉండి ప్రజలకు కలిసి వచ్చే అంశం.